తెలంగాణలో ఒకవైపు కవిత లేఖ, మరొక వైపు కాళేశ్వరం కమిషన్ యొక్క నోటీసులు ఇవి 2 కూడా రాజకీయ పరంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఇదే విషయాన్ని మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రావు ఉన్నారు. ఒకసారి సార్, మొదటగా కల్వకుంట్ల కుటుంబంలో ఏదో జరుగుతుంది. ఆ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ కాబోతుంది, అందులో విలీనం కాబోతుందని మీరే మాట్లాడారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కవిత లేఖ కానివ్వండి, ఆమెకు సంబంధించి చర్చలు కానివ్వండి, ఏం చెప్తారు సార్ దాని మీద? ఇప్పుడు ఆమెనే చెప్పింది, నేను లేఖలు చాలాసార్లు రాశాను, చాలాసార్లు సమస్యల మీద విషయాల మీద ప్రస్తావించాను. లేఖ లీక్ అయినందుకు ఎవరికి బాధ కాదు, డీల్ ఎట్లా బయటపడ్డది అన్నదే వాళ్ళందరి బాధ. దాని విషయంలోనే నలుగురు 4 రకాలుగా అనుకుంటూ మాట్లాడుకుంటూ సతమతమవుతూ ఉన్నారు. అది తుది దశకు చేరుకున్న తర్వాత బయటపడితే బాగుండేది కదా అన్నటువంటి అభిప్రాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. అదంతా ఇంటర్నల్గా వీళ్ళందరూ నోటీసులు ఎదుర్కొంటున్నారు కదా. నోటీసులు ఎదుర్కొని నాయకుడు ఎవరు దాంట్లో? కేసీఆర్ ఎదుర్కొంటున్నాడు, కేటీఆర్ ఎదుర్కొంటున్నాడు, హరీష్ రావు ఎదుర్కొంటున్నాడు. కవిత సరే ఢిల్లీకి జైల్లో ఉంది, బయటకు వచ్చింది, మళ్ళా విచారణ ఎదుర్కొంటుంది. కాబట్టి ఈ నాయకులకి పూర్తిగా కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయి వీళ్ళు రాష్ట్రాన్ని ఏంది ఉద్ధరించేది? వీళ్ళు రాష్ట్రానికి ఏం నాయకత్వం వహించేది? వీళ్ళు అంతకంటే పార్టీకి కూడా ఏంటి వీళ్ళు సమాధానం చెప్పేది? కాబట్టి నేను చెప్పింది అంశం ఏంటంటే, వీళ్ళు కడిగిన ముత్యంలా మేము బయటకు వస్తాం, మేము ఎక్కడ కూడా మాకు ఏది అంటదు అని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ప్రతిపక్ష నాయకుడిగా వైఫల్యం చెందాడు కాబట్టి దానికి నాయకత్వం రాజీనామా చేయాలి. హరీష్ రావు కూడా నాయకత్వం రాజీనామా చేయాలి, ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి. కేటీఆర్ కూడా రాజీనామా చేయాలి. ముందు వీళ్ళు ఎమ్మెల్సీ కవిత కూడా రాజీనామా చేయాలి. వీళ్ళు ఫస్ట్ ఎన్నికైనటువంటి వాళ్ళ పదవులకి ఫస్ట్ రాజీనామా చేసి ఈ విచారణలో పూర్తి కావాలి. పూర్తి అయ్యేంత వరకు కూడా వీళ్ళ యొక్క నీతి ఏంది, నిజాయితీ ఏంది, వీళ్ళ యొక్క దోచుకోవడం ఏంది, దాచుకోవడం ఏంటి అన్న అంశాల మీదనే వీళ్ళు కన్ఫైన్ కావాలి. కానీ ఇంకొక వైపు కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు నోటీసులకు సంబంధించి పక్కన పెట్టేందుకే కూడా ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి డ్రామా మొదలు పెట్టారనేది, కొత్త ఎత్తుగడ అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. దాంట్లో నిజం ఉందా? ఇప్పుడు కాళేశ్వరం కూలిన మాట వాస్తవం, కుంగిన మాట వాస్తవం, అంటే ఆడ కమిషన్లు కొట్టుకున్న మాట వాస్తవమే, కుంభకోణం జరిగిందన్నది వాస్తవమే కదా. వాస్తవమైనప్పుడు దాన్ని మేము బయట పెడతామని చెప్పని అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వీళ్ళందరూ మాట్లాడారు కదా. మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చారు కదా. వచ్చిన తర్వాత వీళ్ళే కదా కమిషన్ వేసింది. కమిషన్ వేసిన తర్వాత దోషుల్ని తేల్చకపోతే, జరిగినటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని, ఈ యొక్క దోపిడీని బయటపెట్టకపోతే అర్థమేముంది? కాబట్టి ఖచ్చితంగా విచారణ జరగాలే, ముక్కుబడిగా సాగకూడదు. మేము అందుకనే మొదటి నుంచి కూడా ఈ విచారణ మరి ఈ యొక్క రిటైర్డు ఈ గోషు విచారణ ద్వారా చేస్తారా, లేకపోతే మీరు ఈడీకి ఇస్తారా, సిబిఐకి ఇస్తారా అని చెప్పి మేము మొదట్లోనే డిమాండ్ చేసాం. కానీ రాజకీయ పరంగానే ఇది పోతుంది. కానీ నిర్మించినటువంటి సంస్థకు ఏ పార్టీ నాయకులు కూడా మాట్లాడటం మీ పార్టీ నుంచి పెద్దగా లేదు. మొన్న నోటీసులు తీసుకున్నటువంటి ఎల్ఎన్టీ కూడా ఎన్డీఎస్ఏకి రిటర్న్గా కూడా లేఖ రాసింది. అసలు మా పరిధిలో లేదు, వాళ్ళు చెప్పినట్టే మేము రాసాము, మీరు గ్రౌండ్ రిపోర్టింగ్కి వెళ్లకుండా ఏ విధంగా ఆ ప్రాజెక్టు పనికిరాదని చెప్పి కూడా ఒకవైపు దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ చేస్తారని కూడా అడుగుతుంది. ఎల్ఎన్టీ కానివ్వండి, మెయిల్ కానివ్వండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్టు భద్రతా సంస్థ జాతీయ స్థాయిలో పనిచేస్తున్నది. అది రాజ్యాంగబద్ధంగా ప్రాజెక్టుల యొక్క భద్రత కోసం ఏర్పడినటువంటి ఒక సంస్థ. వాళ్ళు నిశ్చితంగా పరిశీలించి లోపాలని కనుగొని జరిగినటువంటి ఒక అనేక అంశాలని వెలుగులోకి పెట్టారు. అంటే సాంకేతికపరమైన అంశాలని, దాంతోపాటు పాలనాపరమైనటువంటి విషయాలు, దాంతోపాటు అవినీతికి సంబంధించినటువంటి అంశాలు, ఇట్లా ఫేజ్డ్గా రకరకాలుగా రిపోర్ట్స్ వచ్చినటువంటి ఆధారాన్ని అన్నిటిని కూడా సమకూర్చి సమగ్రంగా పరిశీలించి తుది నివేదిక ఇవ్వాలి. ఇస్తే అప్పుడు అసలు దోషులు ఎవరన్నది బయటపడుతుంది. నిర్మాణ సంస్థకి ఏం చెప్తారు? అసలు నిర్మాణ సంస్థ మీద ఏ కామెంట్స్ లేవు? అరే నిర్మాణ సంస్థని నిజంగా నిర్మాణ సంస్థ నిర్మించడంలో లోపాలు ఉంటే బ్లాక్ లిస్ట్లో పెట్టి తీరాల్సిందే. దాన్ని దాటేయడానికి వీల్లేదు. ఇదే విచారణలో కూడా మీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు మీరు ఇందాక కూడా డిమాండ్ చేశారు. ఏం చెప్తారు మరొకసారి ఈటెల రాజేందర్కి సంబంధించి ఏ అంశాలు? ఎందుకంటే గతంలో కూడా పార్టీలో చేర్చుకున్నప్పుడు వాళ్ళ అవినీతిని అంతా కూడా ఈటెల రాజేందర్కి తెలుసా అని చేర్చుకున్నామని చాలామంది నేతలు అన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారికి కూడా ఇది ఒక పెద్ద అవకాశం. కేసీఆర్ని దోషిగా నిలబెట్టడం విషయంలో, పాలనా పరంగా జరిగినటువంటి ఒక అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తంగా ఏం అవినీతి జరిగింది అన్నటువంటి విషయాల్ని
ఆయన కమిషన్ ముందల బయట పెట్టడానికి ఇది ఒక పెద్ద అవకాశం. కాబట్టి ఆ రకంగా వ్యవహరిస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం. కవిత ఫ్యామిలీ కానీ కేసీఆర్ కుటుంబంలో జరిగినటువంటి ఈ అంశాల కన్నా ముందే మీరు బయట పెడుతున్నారు. ఇంతకు ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ సోర్స్ ఏంది, ఎందుకు ఇవన్నీ కూడా బయట పెడితే కొంత చర్చ జరుగుతుంది. సోర్స్ ఏందో చెప్తారా సార్? ఇప్పుడు ఈ మీరు మాట్లాడిన కొన్ని రోజులకే జరిగింది, వారం 10 రోజులు. ఈ నాయకుల కదలికలు, నాయకుల ప్రకటనలు, అనుగుణంగా జరుగుతున్న నిర్ణయాలు, దాని ప్రకారంగా వస్తున్న ప్రకటనలు చూస్తే చాలా ఖచ్చితంగా నేను మాట్లాడినది రాబోయేటువంటి 6 మాసాల్లో ఈ రాష్ట్రానికి అనేక రకాల కీలక సంఘటనలు జరగబోతున్నాయి. విలీనం జరుగుతుందా గతంలో అన్నట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్లో? చూస్తారు కదా మీరే. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు కాళేశ్వరానికి సంబంధించినటువంటి నోటీసులు ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ కానీ మన కుటుంబ సభ్యులు అనేక నోటీసులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళు వెంటనే వారి పదవులకు రాజీనామా చేయాలని చెప్తుంది. ఈటెల రాజేందర్ కూడా నోటీసులు అందాయి. కాబట్టి ఇది ఆయనకు ఒక మంచి అవకాశం. కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ కుటుంబ అవినీతి అంతటిని బయటపెట్టి వాళ్ళ దోషిగా నిలబెట్టేందుకు ఈటెల రాజేందర్కు అవకాశం అని చెప్తూనే కవిత రాసినటువంటి లేఖలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో ఆ కుటుంబానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున తీవ్ర పరిణామాలు కూడా ఒకవైపు సంభవిస్తాయి. అవేమిటో కూడా చూస్తారు. అటునే పార్టీ విలీనమా లేదంటే కుటుంబం విడిపోతుందా అనే విధంగా కూడా ఎన్వీఎస్ఎస్ మాట్లాడుతూ కూడా అనేక అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.